ఈ రోజు ఆపరేషన్ కగార్ ని కొనసాగించాలి. ఈ యొక్క అర్బన్ నక్సలైట్ లేనిది ఈ యొక్క మావోయిస్టులు ఈ యొక్క నక్సలైట్ అనే యొక్క సమాజం నుండి ఈ యొక్క భారతదేశం నుండి ఈ రోజు ఎల్లగొట్టాలి. ఈ యొక్క ఆపరేషన్ కగార్ ని కొనసాగించాలని ఏబీపీ ఆధ్వర్యంలో ప్లకార్డ్ తోటి నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు కావచ్చు, ఈ యొక్క నక్సలైట్లు కావచ్చు, ఈ రోజు యొక్క సమాజానికి ఒక చీడ పురుగులా మారి అనేక కుటుంబాలను, పేద కుటుంబాలను పొట్టబెట్టుకొని పోలీస్ ఆఫీసర్లు అయితేంది, సైనికులను అయితేంది, సిఆర్పిఎఫ్ జవాన్లు అయితేంది అనేక మందిని పొట్టగొట్టుకొని చంపుతున్న, ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితేంది, కాంగ్రెస్ పార్టీ తోటి అధికారంలోకి వచ్చిన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అర్బన్ నక్సలైట్ కావచ్చు, విద్యా కమిషన్ నెంబర్లు అయితే మాజీ నక్సలైట్ జంపన్న లాంటి వారిని దగ్గరికి పిలుచుకొని ఏమైతేంది నేను శాంతి చర్చలు జరిపిస్తా, ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద అర్బన్ నక్సలైట్ నేనే, ప్రజలు చనిపోతుంది, సైనికులు చనిపోతుంది, పోలీస్ ఆఫీసర్లు చనిపోతుంది ఈ యొక్క నక్సలైట్ తోటి. ఇవన్నీ జరిగినా కూడా నేను నక్సలైట్లకు సపోర్ట్ ఇస్తా. నా నినాదం ఒకటే, నక్సలిజం జిందాబాద్. ఈ రోజు పేద ప్రజలు చనిపోని అవన్నీ సంబంధం లేని వివరిస్తున్న యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెమైనా సిగ్గు, లజ్జ, ఇజ్జత్ మానం ఉందని ఏబీపీ నుండి అడుగుతున్నాం. అమాయక ప్రజలు, అమాయక గిరిజన తండాల్లోని ప్రజలు ఇదే నక్సలైట్ ఈరోజు బాంబులో కావచ్చు, ఎన్కౌంటర్ల పేరుతోటి అనేక మంది చనిపోయినా కూడా అనేక మంది పోలీస్ ఆఫీసర్లు, మొన్న మునుగు లాంటి ఏరియాలో ఒక నాగరాజు ఎస్ఐ అయితేంది, అమాయక గిరిజనులు అయితేంది అనేక మంది చనిపోయినా కూడా ఈ యొక్క నక్సలైట్లకు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వంత పడడం నిజంగా దుర్మార్గకరం. ఇప్పటికైనా మేము ఒకటి అడుగుతున్నాం, నిజంగా ప్రజాస్వామ్యంలో బ్రతికే హక్కు అందరికీ ఉంది, కానీ ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకుంటూ, ఒక రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ అసలు ఓటేయని యొక్క నక్సలైట్ కు ఏమైనా ఓటెత్తామంటే నాకు తుపాకీ తూటే ఓటం, నీ తుపాకీ గొట్టాలన్న ఓటు అని చెప్పుకునే యొక్క నక్సలైట్లు ప్రజాస్వామ్యంలో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోరు. వీళ్ళు ఉండేది అడవులలో, ఈ అడవులలో కూడా సమాజాన్ని మొత్తం అంధకారంలో తీసుకుపోయే భావజాలంతో కావచ్చు, సిద్ధాంతంతో కావచ్చు ముందుకు పోతున్న యొక్క నక్సలైట్లకు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు విధానంతో ఎన్నికైన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సపోర్ట్ చేయడం నిజంగా సిగ్గుచోటు. నిజంగా పోలీస్ ఆఫీసర్లేమో విడ్డూరకరం, పోలీస్ ఆఫీసర్లేమో ఈ యొక్క నక్సలైట్లను అరికట్టాలి, నక్సలైట్లను అంతం చేయాలని ఈరోజు ఆపరేషన్ కగార్ని కొనసాగించాలని ఆలువేడుకుంటే, నేను యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి నేను చెప్పిందే వేదం, నేను యొక్క నక్సలైట్లకు శాంతి చర్చలతోటి మద్దతు పలుకుతా అని చెప్తుండు. 2010లో కూడా 2004లో కూడా ఈ యొక్క నక్సలైట్లు ఒకటే చేసిరు. ఆనాడు కూడా ఇలా ఉనికి లేనప్పుడు వీళ్ళు మొత్తానికి సమాజం నుండి మేము అంతమవుతున్న క్రమంలో ఇలాంటి చర్చలు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పేరు మీద అర్బన్ నక్సలైట్ పెట్టిన చర్చల్లాగా చర్చలు జరిపి, ఆనాడున్న జానారెడ్డి హోంమంత్రి తోటి చర్చలు జరిపి నక్సలైట్లు మరొకసారి యుద్ధం చేయరు, నక్సలైట్లు మరొకసారి తుపాకులు పట్టారు, నక్సలైట్లు సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తారు, నక్సలైట్లు యొక్క దేశం కోసం కృషి చేస్తారన్న క్రమంలో ఆనాడు శాంతి చర్చలు జరిపి మనం వీడుకున్నాం. కాబట్టి చూసినట్టయితే దాదాపు 15 సంవత్సరాలు గడిచినా కూడా మళ్ళీ నక్సలిజం అనేది ఒక ఏరులాగా మారి ఒక సమాజంలో ఒక చీడ పురుగులాగా తయారైంది. ఏ గ్రామానికి పోయినా కూడా అయ్యో కొడుక, నేను నా కొడుకును ఈరోజు అడవులలో పంపించి గన్నిచ్చి పంపించిరి, ఏదో సిద్ధాంతం నేర్పి నా కొడుకును దూరమైనా నా కుటుంబం ఆగమైంది. ఆ యొక్క నక్సలిజం పేరుతోటి మా గ్రామాల్లో అనేక మంది యువకులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు చనిపోయారు. ఈ యొక్క నక్సలిజాన్ని అంతం చేయాల కొడుక. ఈ యొక్క నక్సలిజం ఉంటే ఈ యొక్క భారతదేశంలో అనేక మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ యొక్క నక్సలిజం కాదు, నా కొడుకును చదివించుకోవాలి, నా కొడుకు మంచి విద్య కావాలి, నా కొడుకు మంచి విశ్వవిద్యాలయంలో చదవాలి. వీళ్ళ కొడుకులేమో అమెరికా యుఎస్ లో ఉంటారు కొడుక, కానీ నా కొడుకు నాట నీ అడవులకు పంపనట. ఇది ఎంతవరకు కరెక్ట్ కొడుక? ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క నక్సలిజం పేరుతోటి ఎవరైతే ఈ యొక్క ప్రొఫెసర్లుగా ఉండి వీళ్ళేమో ఇక్కడ పాఠాలేమో కలం పట్టుకొని చాక్ బీజులు పట్టుకొని చెప్తారు, వీళ్ళు తయారు చేసిన విద్యార్థులేమో ఈరోజు అడవులకు పోయి గన్నులు ఇచ్చి పంపుతారట. ఇదేం సిద్ధాంతం?